ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చెలరేగింది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఒకరిపై ఒకరు రాళ్లతో దాడి చేసుకున్నారు. పుల్లల చెరువు మండలం శతకోడులో ఈ ఘటన చోటు చేసుకుంది. రెండు వర్గాలు దాడులకు పాల్పడడంతో పోలింగ్ నిలిచిపోయింది. పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది అని అంటారు? ప్రస్తుతం అక్కడ ఇరు వర్గాలు అనేది ఘర్షణ జరగటం జరిగింది. ఇద్దరిని పోలీసు వారు చెదరగొట్టడం జరిగింది. అలాగే పోలింగ్ ప్రస్తుతానికి టెంపరీగా ఆపినప్పటికీ మళ్ళీ కంటిన్యూ చేయాలనే విధంగా పోలీసు వారు ఇరు వర్గాలను చెదరగొట్టి మళ్ళీ పోలింగ్ కేంద్రాన్ని మొదలు పెట్టనున్నారు. అలాగే అదే జిల్లాలో ఇంకో సంఘటన కూడా ఇలాంటి పరిస్థితి నెలకొని ఉంది. దర్శి నియోజకవర్గం మండలం బొట్లపాలెం గ్రామంలో తీవ్రంగా అంటే ఇరు వర్గాలు అనేది తీవ్రంగా ఘర్షణ జరుగుతుంది. అక్కడ ఉధృత కొనసాగుతుంది. ప్రస్తుత పరిస్థితుల్లో అక్కడ టీడీపీ ఏజెంట్లు కూడా లోపలికి రానియకుండా మొదటిగా వైసీపీ వాళ్ళు అడ్డగించడంతో ఈ వివాదం అనేది మొదలైంది. అక్కడ ఇరు వర్గాలు పుట్టుకొని ఒకరిపై ఒకరు దాడి చేసుకొని టీడీపీ వర్గీయులకి ఇద్దరికి దాడి వలన ఇద్దరికి గాయాలు జరగడం జరిగింది. అలాగే అక్కడికి గుట్టిపాటి లక్ష్మి అంటే దర్శి నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి అక్కడికి రావడం జరిగింది. వాళ్ళని పరామర్శించడంతో మళ్ళీ అలజడి గలబా మళ్ళీ మొదలయ్యి మళ్ళీ ఒకరు దాడి చేసుకునే పరిస్థితి నెలకొంది. కొంతసేపు పోలింగ్ అనేది ఆపడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు మొదలు పెట్టారు. ఇరు వర్గాలని పోలీసు వారు చెదరగొడుతున్నారు. మాధురి, థ్యాంక్ యూ శ్రీనివాస్. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చెలరేగింది. ఒకరిపై ఒకరు రాళ్లతో దాడి చేసుకున్నారు. పుల్లల చెరువు మండలం శతకోడులో ఈ ఘటన చోటు చేసుకుంది. రెండు వర్గాలు దాడులకు పాల్పడడంతో పోలింగ్ నిలిచిపోయింది. పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు.